నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. జగన్మోహన్ రెడ్డి గారు కొత్త వ్యూహాన్ని రచిస్తున్నారు. పరామర్శ యాత్రని మళ్ళీ మొదలు పెట్టబోతున్నారు. మరో విధ్వంసాలకు ఆంధ్రప్రదేశ్లో భారీ కుట్రలు జరుగుతున్నాయనే ప్రచార నేపథ్యంలో మరి ఈయన యాత్ర పేరుతో ఎలాంటి పరిస్థితులు వస్తాయో అన్నది మరొక చర్చ. ఆయన ఏం చేయబోతున్నాడు, ఇది కదా పరామర్శ యాత్ర అనే దాన్ని ఏం చేయబోతున్నాడు. ఇక అంబటిని పరామర్శించేందుకు రాజమండ్రికి జగన్మోహన్ రెడ్డి గారేనండి. ఇది ఈ వార్త. ఇప్పుడు రాజకీయాల్లో దీని గురించి పెద్ద ఎత్తున చర్చ. అంతేకాకుండా గోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా ఈయన గెలవలేదు. ఎందుకు రాజమండ్రి ఇవన్నీ కూడా మన భీమవరంలో కూడా ఆయన ఏదో ప్రత్యేకంగా వాళ్ళతోటి సమావేశం అయ్యారు, వాళ్ళతోటి మాట్లాడారు. ఉభయ గోదావరి జిల్లాలు నెట్ట నిలువున వైఎస్ఆర్సీపీని ముంచేసినాయి. ఎక్కడ గెలిచే పరిస్థితి లేదు, స్వీప్ చేసి పడేశారు. సో ఇదంతా ఏంటి, జనసేన పవన్ కళ్యాణ్ గారి ప్రభావం చాలా బలంగా ఆ ప్రాంతంలో నాటుకుపోయి ఉన్నది. ఇప్పుడు అంబటి గారు ఆ సామాజిక వర్గం అనే అంశం అని ఇంకోటి అవనియండి ఆయన అరెస్ట్ అన్నది మరొక కలకలం రేపుతుంది. ఇలాంటి టైంలో మరి రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా కాబట్టి ఆ ప్రాంతానికి ఈయన వెళ్తే మళ్ళీ జనసేన కేడర్లోని అలాగే తెలుగుదేశం పార్టీ కేడర్లోని కూడా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే ఈయన వెళ్తే ఖచ్చితంగా లక్షల్లో జనాలు వేలల్లో జనాలు వస్తాయో లేకపోతే విపరీతంగా ఎక్కడికక్కడ ఒక హడావుడి ఉంటుంది కాబట్టి వాళ్ళు భయపడిపోతారు కూటమి వాళ్ళు. ఈ రకమైన ఆలోచన చేస్తున్నారని వెళ్తున్నారు. సరే, ఆయన జైల్లో ఉన్నప్పుడు పరామర్శించడంలో తప్పు లేదు, మంత్రి చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడడానికన్నా ఏం చేయడానికన్నా ఆయన సిద్ధంగా ఉంటారు కాబట్టి పరామర్శించాలి. ఈయన చాలామందిని పరామర్శించాడు కాబట్టి ఆ పరామర్శలో పరమిస్తారు. అయితే అక్కడ ఎలాగైనా ప్రజల్లోకి వెళ్ళాలని ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఇప్పటికే గోదావరి జిల్లాలో ఓ భారీ కార్యక్రమాన్ని చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అక్కడ పార్టీని బలోపేతం చేసే వ్యూహాలు అలజడి సృష్టిస్తే అందరి అటెన్షన్ తమ పార్టీపై ఉంటుందని ఏవైనా కుట్రలు జరుగుతున్నాడు. ఇది కూటమిలో వచ్చిన అనుమానాలు, పోలీస్ శాఖల్లో ఉన్న రిపోర్ట్స్ అటం. ఏదైనా జరిగితే ఇంకా పెద్దదవుతుంది. ఇప్పుడు నిప్పు ఉన్నప్పుడే దాన్ని కొద్దిగా రాజేస్తే మంచి మంట వస్తుంది. లేదు, నిప్పు ఉన్నప్పుడు దాని మీద కొద్దిగా నీళ్ళు పోసారనుకుంటే బూడిద అయిపోద్ది. ఇప్పుడు నిప్పు రాజుకుంటుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. సరే, ఎవరు చేస్తారు దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని బయట శక్తులు కూడా చేయించవచ్చు వేరే లబ్ధి కోసం. అది వైఎస్ఆర్సీపీ చేస్తున్నదనే కాదు, లేదా వేరే వాళ్ళు చేస్తున్నారనే కాదు. ఏదైనా సరే ఒక గొడవ వచ్చినప్పుడు దాన్ని కొద్దిగా రాజేసే వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ రకంగా చేసి వైఎస్ఆర్సీపీని మీద ఒక వర్గం టార్గెట్ చేస్తుందా, లేదు వైఎస్ఆర్సీపీయే వేరే వాళ్ళ మీద టార్గెట్ చేస్తుందా? ఇక అంబటిని పరామర్శించడానికి జగన్ వెళ్తే ఏం జరుగుతుందండి? ఇది కదా పెద్ద ఎత్తున చర్చ. జగన్ భారీ హంగామాతో ఖచ్చితంగా వస్తారు. జనాన్ని ఫుల్గా పోగేసి ఇలాంటి యాత్రలు జరిగిన నేపథ్యం కూడా మనం చూసాం. పోగేసో లేకపోతే ఆయన మీద అభిమానంగా వచ్చో ఎలాగో ఒకలాగా ఆయనకి ఇష్టం ముఖ్యంగా. ఇక గతంలో చేశారు, ప్రజల ప్రాణాలు కూడా పోయినాయి, వెళ్తే ఎలమను ఏం చేసుకుంటే చేయమని వాళ్ళు మాట్లాడే పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం ఆంక్షలు పెడుతుందా? అయినా సరే జగన్ ఆంక్షలు లెక్క చేయడు, ఎట్టి పరిస్థితుల్లో ఆయన చేయడు, వెళ్తానంటాడు. వైసీపీ శ్రేణులు అసలే లెక్క చేసే పరిస్థితి ఉండదు. సో ఈ పరిస్థితుల్లో ఈయన వెళ్తే ఒక భారీ ర్యాలీగా జగన్ రాజమండ్రి జైలుకు వెళ్తారు. అంబటిని పరామర్శించే కార్యక్రమంలో ఏదన్నా జరగవచ్చు. వైసీపీ కార్యకర్తలు ఊరికే ఉండరు. ఇది కూటమిలో కానీ కొంతమంది పోలీసులు కానీ మాట్లాడేది. మరి నానా హంగామా చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం, నిరసనలు చేస్తే పరిస్థితి చేజాటిపోదా? మరి అదే పరిస్థితి చేజాడితే దాని పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయి? మరి ఆ క్రమంలో పోలీసులు రంగంలోకి ఖచ్చితంగా దిగాల్సిన అవసరం ఉంది. ఇంక పోలీసులు దిగారంటే అరెస్టులు అవుతాయి. అప్పుడు పోలీసులకి వైసీపీ శ్రేణులకి రగడ జరుగుద్ది. అది పెద్ద 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 రచ్చగా మారే పరిస్థితి ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో లాఠీ చార్జీలు కూడా చేసే అవకాశం ఉంటుంది. మరి అప్పుడు దాన్ని జగన్ అనుకూలంగా మార్చుకుంటారా? గాంధీలాగా నిరసన చేస్తుంటే పోలీసులతో దాడి చేయించారు, ఇలాంటి వ్యాఖ్యలన్నీ వస్తాయి. మేము సామరస్యంగా మా వాడిని చూడడానికి వెళ్ళాం జైలుకి, మేము ఆయన పరామర్శించాం, పరామర్శకు కూడా మాకు చేసుకునే హక్కు లేదా, నేను ఈ స్థాయి ముఖ్యమంత్రి అని చెప్పి ఖచ్చితంగా వాళ్ళు మలుచుకుంటారు దాన్ని. ఇక ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువచ్చే విధంగా ఏమైనా టార్గెట్లు జరుగుతున్నాయా? ఇవన్నీ కూడా ఊహాగానాలు. కానీ ఇప్పుడిప్పుడే ఏపీలో పరిశ్రమలు వస్తున్నాయి. చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇది. అల్లర్లు జరిగే చోటుకు పెట్టుబడులు ఎట్టి పరిస్థితుల్లోని రావు. వాటన్నిటినీ ఆపేందుకు ఎవరో ఏదో చేస్తున్నారని కూటమి మాట్లాడుతుంది. మీరు అరెస్టులు చేసి మీరు ఇళ్ల మీద దాడులు చేస్తే మేము ఊరుకుంటామా అని ఒక వర్గం మాట్లాడే పరిస్థితి. అయితే వచ్చే ఎన్నికల నాటికి ప్రచారాల సభల్లో బాబు చేసిందేమీ లేదని ఏం చెబుతారు. ఇక ఇలా జగన్ రాజమండ్రి టూర్ వెనుక భారీ కుట్ర ఉందని టాక్ వినిపిస్తుంది. అంతేకాకుండా ఈ కుట్ర చేసేదెవరు, చేయించేదెవరు?
ఒకవేళ అదే జరిగితే పరిస్థితి ఏంటి? పరిస్థితి చేజారితే అదుపు చేసే దుస్థితి ఉందా? గుంటూరులో పరిస్థితి మనం చూసాం, ఇబ్రహీంపట్నంలో పరిస్థితి మనం చూసాం. సరే, ఇంకొక అంశం ఏంటంటే ఇందులో కీలకంగా గుంటూరులో అవనివ్వండి, ఇబ్రహీంపట్నంలో అవనివ్వండి, కొన్ని వాటిల్లోని ఎవరైతే దాడులకు పాల్పడ్డారో ఎమ్మెల్యేతో సహా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేతో సహా కేసులు పెట్టారు. అదొక మంచి పరిణామం. మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళనే కొడతారో, వైఎస్ఆర్సీపీ వాళ్ళనే కేసులు పెడతారా అని కాదు, టీడీపీ వాళ్ళని కూడా పెట్టారు, జనసేన ఉన్న వాళ్ళని కూడా పెడతారు. సార్, ఏదైనప్పటికీ కూడా జైలుకి జగన్ అంబటి పరామర్శ. తూర్పుగోదావరి జిల్లాలో వేడెక్కుతున్న రాజకీయాలు, హై టెన్షన్. ఈయన జైలుకి వెళ్తే మరి జగన్ ఏం చెప్తారు? జైలుకి వెళ్తే ఏం జరుగుతుంది? రంగంలోకి మాజీ సీఎం, జనాల్లోకి వైసీపీ బాస్, ఈ రకంగా ట్రోల్ చేస్తున్నారు. అంబటిని ఆయన పరామర్శిస్తే మరి ఏం మాట్లాడతారు? ఈ అన్యాయాలు, అక్రమాలు అని చెప్పి మళ్ళీ ప్రజల్లో పాదయాత్ర వైపు జగన్ ఆల్రెడీ వెళ్ళడానికి చూస్తున్నారు. దీని ఎఫెక్ట్ మరి ఏపీ రాజకీయాల్లో ఉండబోతుందా, లేకపోతే పరామర్శకి వెళ్తే ఏమవుతుందో అనే విధంగానే ప్రజలు చూస్తారా? చూడాలి.